ఏపీ రాజధాని గ్రామాల్లో వైసీపీ నేతల పర్యటన సందర్భంగా జరిగినటువంటి ఘటనలపై 2 కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, పానుగంటి చైతన్యతో పాటు మరికొంతమందిపై తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైంది. దీంతో పాటు తమ విధులకు ఆటంకం కలిగించారు అంటూ తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు ఇచ్చిన ఫిర్యాదుతో మరొక కేసు కూడా నమోదు చేశారు. పోలీస్ విధులకు ఆటంకం కలిగించిన ఘటనలో మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు మరికొంతమంది వైసీపీ నేతలపై కేసులు నమోదు చేశారు. ఏపీ రాజధాని గ్రామాల్లో వైసీపీ నేతల పర్యటన సందర్భంగా జరిగిన ఘటనపై 2 కేసులు నమోదయ్యాయి. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, అలాగే దేవినేని అవినాష్, పానుగంటి చైతన్యతో పాటు మరికొంతమందిపై కూడా తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైంది. ఈ అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రామారావు అందిస్తారు. రామారావు, మళ్ళీ ఏదైతే నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి రైతు పరిరక్షణ కమిటీ సభ్యులు రాజధాని గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా తాడేపల్లి మండలం ఉండవల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఏదైతే వైసీపీ రైతు పరిరక్షణ కమిటీ సభ్యులను అడ్డుకోవడం జరిగింది, అక్కడ రాళ్ల దాడి కూడా జరిగింది. అయితే ఈ ఘటనకు సంబంధించి ఓవరాల్ గా 2 కేసులు తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదయ్యాయి. ఈ 2 కేసులు కూడా వైసీపీ నాయకులపై. మొదట ఒకటి ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైంది, అలాగనే రెండోది తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు ఇచ్చినటువంటి ఫిర్యాదు మీద మరొక కేసు నమోదైంది. అయితే నిన్న చూసుకున్నట్లయితే మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పేర్ని నాని, అలాగనే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ తో పాటు మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జి దొంతిరెడ్డి వేమారెడ్డి, అలాగనే విద్యార్థి విభాగం పాల్గొంటి చైతన్య, ఇలా వీళ్ళందరూ కూడా వెళ్లటం జరిగింది. అయితే రాజధానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి మీరు ఈ రోజు రాజధానిలో ఎలాగ పర్యటిస్తారంటూ కూడా అక్కడ రైతులు అడ్డుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అలాగనే తుళ్లూరు, తాడేపల్లి పోలీసులు వచ్చినప్పటికీ కూడా రైతులు అడ్డుకోవటం, అలాగనే వైసీపీ నేతలు వెళ్లాలి గ్రామాల్లో పర్యటించాలని చెప్పడంతో ఉద్రిక్త పరిస్థితులు, అలాగనే రాళ్ల దాడి జరిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు, పేర్ని నాని, అప్పిరెడ్డితో పాటు దేవినేని అవినాష్ తో పాటు మరికొంతమందిపై ఎస్సీ/ఎస్టీ కేసు, అలాగనే పెనుమోకకు చెందినటువంటి రైతు శివారెడ్డి కూడా ఈ ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైనటువంటి వారిలో ఉన్నారు. సో దీని మీద ఎస్సీ/ఎస్టీ కేసు నమోదైంది. సెక్షన్ 189, 115, 118 తో పాటు మరికొన్ని అదనపు సెక్షన్లు ఏదైతే ఎస్సీ/ఎస్టీకి సంబంధించినటువంటి 190 సెక్షన్ కూడా యాడ్ చేయడం జరిగింది. అలాగనే దీంతో పాటు పోలీసులకి అలాగనే వైసీపీ నేతలకు మధ్య కూడా తీవ్ర వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలోనే తాడేపల్లి సీఐ వీరేంద్రబాబు తమ విధులకు ఆటంకం కలిగించారంటూ కూడా మరొక ఫిర్యాదు చేయడం జరిగింది. సో దీని మీద కూడా కేసు నమోదు చేశారు. ఇందులో చూసినట్లయితే ప్రధానంగా పోలీసు విధులకు ఆటంకం కలిగించినటువంటి కేసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు పై కేసు నమోదైంది. ఆయనతో పాటు మరికొంతమంది పోలీసులతో దురుసుగా వ్యవహరించడం కావచ్చు, అలాగనే పోలీసు విధులకు ఆటంకం కలిగించడం కావచ్చు. సో వీటికి సంబంధించినటువంటి సెక్షన్లు 223, 132 పెట్టారు. అలాగనే ఆ పోలీస్ యాక్ట్ 1861 తో పాటు 30A యాక్ట్ ప్రకారం కూడా కేసు నమోదు చేయడం జరిగింది. మొత్తం మీద అయితే మాత్రం రాజధాని గ్రామంలో వైసీపీ రైతు పరిరక్షణ కమిటీ సభ్యుల పర్యటన అయితే మాత్రం తీవ్ర ఉద్రిక్తతలు దారితీసిన నేపథ్యంలో ఇప్పుడు కేసులు నమోదవటం కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. నళిని. ఎస్ రామారావు, థ్యాంక్ యూ.